Hello viewers, welcome to Krishna Bhagwan channel. This is Dr. Ramya Chaudhary, Chairman and Founder of Krishna Bhagwan Trust and Krishna Bhagwan channel. ఈ రోజు మనం ఒక వాల్యుబుల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వాల్యుబుల్ టాపిక్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్లో మన బిజీ లైఫ్లో మనం దేనిని దగ్గర చేసుకుంటున్నాం, దేనిని దూరం చేసుకుంటున్నాం అనే విషయం గురించి మాట్లాడుకోవడమే ఈరోజు మన కంటెంట్. సో ఒక పర్సన్ తీసుకుందాం. ఒక పర్సన్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఎన్నో సమస్యల్ని తను ఫేస్ చేస్తూనే ఉంటాడు. ఎంతో ప్రెషర్, మెంటల్ టెన్షన్స్. సో ఇలా ఆలోచిస్తూ పోతే తనకి క్వశ్చన్స్ మీదే ఉంటుంది, కానీ ఆ క్వశ్చన్స్కి తగ్గ ఆన్సర్స్ అనేవి తను ఎప్పటికీ కూడా కనుక్కోలేడు. కనుక్కుందామని చూసినా ఆ ప్రెషర్స్ వల్ల అంత టైం కూడా దొరకదు. సో అటువంటి టైంలో తనకి కావాల్సింది ఏంటి అంటే స్పిరిచువాలిటీ, అంటే కొంత ఆధ్యాత్మికత అనేది తనకి అవసరం. ఆ బిజీ లైఫ్లో నుంచి తను ఒక పీస్కి రావాలి అని అంటే కొంత ఆధ్యాత్మికత అవసరం తనకి. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఒక పర్సన్ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేదా ఒక సినిమా యాక్టర్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఇంకా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఒక పర్సన్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా సంపాదన 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 అని చెప్పి సంపాదిస్తూ వెళ్తున్నారే, కానీ ఎంత సంపాదిస్తున్నామో అంటే ఇలా సంపాదించే కొద్దీ కూడా మనకి ప్రశాంతత అనేది పోతుంది అనే విషయం మర్చిపోతున్నారు. సో ఎన్ని మెట్లయితే ఎక్కుతున్నారో అన్ని మెట్లు దిగి మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది. దేనికోసం? ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ కోసం దిగి రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, ఇప్పుడు మేము పీస్ కావాలి అని అంటే లొకాలిటీ చేంజ్ అయితే సరిపోతుందా, లేదు అని అంటే ఏదైనా ఒక గుడికి వెళ్ళడమో, లేదా ఏదైనా ఇన్స్పిరేషన్ కొటేషన్స్ చూడడమో, అలా ఏమన్నా మాకేమన్నా ఆన్సర్ దొరుకుతుందా అని మీకు డౌట్ రావచ్చు. నైస్, మంచి క్వశ్చన్ మీకు వచ్చింది. సో నా వర్షంలో చెప్పాలి అని అంటే మీరు గుడికి వెళ్ళారనుకోండి, ఎంతసేపు వెళ్తారు? మహా అంటే ఒక గంట. ఈ గంట సేపు పీస్గా ఉండొచ్చు, కానీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఎక్కడుంది, ఎండ్ పాయింట్ అనేది ఎక్కడుంది? కొంతమంది మెడిటేషన్ అంటారు. సో ఇలాంటి మెడిటేషన్ చేయడం వల్ల 1 అవర్ చేస్తారు, 2 అవర్స్ చేస్తారు, బట్ తర్వాత ఆ డే మొత్తంలో యారోగెంట్ అవ్వచ్చు, ఏదో ఒక విషయంలో అగ్రెసివ్ అవ్వచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ పేషెన్స్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇటువంటి విషయం కోసం నాకు తెలిసిన మెథడ్లో ఈ స్పిరిచువల్ కంటెంట్లో ఒక మంచి ఐడియా ఉంది. అదేంటి అని అంటే ఒక బుక్ చదవడం అందరికీ అలవాటే. చాలా బుక్స్ చదువుతూ ఉంటారు, చాలా బుక్స్ రిఫర్ చేస్తారు, ఆర్టికల్స్ చదువుతారు, కొటేషన్స్ చదువుతూ ఉంటారు. సో నా ఉద్దేశంలో మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఒకే ఒక బుక్లో ఉంది, అదే భగవద్గీత. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీతను చూడగానే మీకు 2 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అదేంటి అని అంటే, ఒకటి ఏదో స్టోరీ బుక్ అనుకుంటారు, లేదా 2 ఏదో రిలీజియస్ బుక్ అనుకోవచ్చు, 3 చనిపోయినప్పుడు పెడతారు కదా అదే అని అనుకోవచ్చు. సో మీరు అక్కడి వరకే ఆలోచిస్తున్నారు, కానీ మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ భగవద్గీతలో ఉంది అనే విషయం మీరు మర్చిపోతున్నారు. భగవద్గీత చదివితే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది. ఇంకెందుకు లేట్, భగవద్గీతను చదవడం స్టార్ట్ చేద్దామా? అయితే ఇందులో నేను మీకు ఒక చిన్న కొటేషన్ చెప్తాను. వెన్ లైఫ్ క్లోజ్ ఆల్ ది డోర్స్, కృష్ణ ఓపెన్స్ ఎ డివైన్ పాత్ ఫర్ యూ. జై శ్రీకృష్ణ. సో భగవంతుడు ఎప్పుడు మన కోసం తలుపులు తెరిచే పెడతాడు, మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాడు. అడగండి, తెలుసుకోండి, సర్చ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై వర్డ్స్. గీతని చదవండి, అందులో నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. అండ్ దిస్ బుక్ ఈస్ వెరీ 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 నాలెడ్జబుల్. సో డెఫినెట్గా మీరు గీతను చదువుతారని నేను అనుకుంటున్నాను. నేను అందులో ఉన్నటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈస్ నాట్ ఎ బుక్, దిస్ బుక్ హ్యాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. సో మీరందరూ ఈ బుక్ చదవాలి, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి. స్పిరిచువల్గా నేను చెప్పట్లేదు, కానీ నాలెడ్జ్ పరంగా ఇది చాలా అవసరం మనకి. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ప్రతి యూట్యూబర్ ఇదే విషయం చెప్తూ ఉంటారు, నేనే డిఫరెంట్గా చెప్పట్లేదు.
కానీ మీరు లైక్ చేయడం వల్ల, మీరు దీన్ని చదువుతున్నట్టు, మీరు షేర్ చేయడం వల్ల, మీరు వేరే వాళ్ళకి దీని గురించి ఎంతో కొంత చెప్తున్నట్టు, అండ్ మీరు ఇది చదివి నాకు కామెంట్ చేయడం వల్ల నాకు ఏదైతే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. అండ్ కింద కామెంట్స్లో మీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పండి. మన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, దిస్ ఇస్ డాక్టర్ రమ్య చౌదరి సైనింగ్ ఆఫ్.